రత్నలహరి టీవీ ఛానల్కు స్వాగతం. హరే కృష్ణ. వైవాహిక బంధం బలంగా ఉండాలంటే భార్యాభర్తలిద్దరి ఆలోచనలు అభిరుచులన్నీ ఒకేలా ఉండాలని లేదు. ఎందుకంటే ఒకరు ఒక ఇంట్లో నుండి మరొకరు మరో ఇంట్లో నుండి వస్తారు. ఇద్దరిలో ఒకరికి ఇంట్లో ఉండటం ఇష్టం, మరొకరికి బయట తిరగడం, ప్రకృతిని ఆస్వాదిస్తూ గడపడం ఇష్టం కావచ్చు. ఒకరికి పని చేయడం ఇష్టమైతే ఇంకొకరికి ఆడి పాడటం ఇష్టం కావచ్చు. ఒకరు సంపాదనలో మెరుగ్గా ఉంటే మరొకరు పొదుపులో నిపుణులు కావచ్చు. అయితే ఇలా ఎన్నో అంశాల్లో పరస్పరం భిన్నంగా ఉన్న తమ భవిష్యత్తు విషయంలో మాత్రం దంపతులిద్దరూ ఒకే రకమైన దృష్టికోణాన్ని కలిగి ఉండాలి. తాము భార్యాభర్తలమనే భావన ఎప్పుడూ మనసులో మసులుతూ ఉండాలి. అప్పుడే వారి దాంపత్య జీవితం హాయిగా సాగుతూ ఉంటుంది. వైవాహిక జీవిత బంధం బలంగా ఉంటుంది. పెళ్లికి ముందు నిశ్చితార్థంలో పెళ్లి ఘనంగా చేయాలని, ప్రీ వెడ్డింగ్ షూట్, డెస్టినేషన్ వెడ్డింగ్ చేయాలని డిమాండ్ చేస్తారు. ఇవే పెళ్లిలో ఎల్ఈడి తెరపైన ప్రదర్శిస్తారు. అంగాంగ ప్రదర్శన చూపుతారు. పెళ్లి మాత్రం రిజిస్టర్ చేయరు. ఇది సభ్య సమాజంలో బాగుంటుందా? కర్మకాలి భార్యాభర్తలు విడిపోతే చూసిన వాళ్లకు చులకనై పలుచునైపోరా? వైవాహిక జీవితం బలంగా ఉండాలంటే పెళ్లికి నిశ్చితార్థంలోనే కొన్ని షరతులతో కూడిన నియమావళి రూపొందించుకొని వధూవరులు పరస్పరం అంగీకరించి పెళ్లి పెద్దలు తల్లిదండ్రుల సమక్షంలో మేము మా వైవాహిక జీవితంలో ఎన్నడూ, ముఖ్యంగా విడాకులు అన్న మాట ఎత్తము, ఏ సందర్భంలో మనసులో భావంలో కానీ రానియమని నియమావళి పత్రం పైన సంతకం చేయాలి. దంపతులన్నాక కీచులాటలు దెబ్బలాటలు మామూలే. వాళ్ళు చేసిన తప్పులను వాళ్లే స్వయంగా పరిష్కరించుకోవాలి తప్ప ఎవరినీ వివాదంలో దింపకూడదు. తప్పు ఎవరిదైనా తప్పును తప్పని ఒప్పుకోవాలి. ఇటువైపు పెద్దలు కానీ అటువైపు పెద్దలు కానీ తల్లిదండ్రులు కానీ జోక్యం చేసుకోకూడదు. పాత తప్పులను పదే పదే గుర్తు చేస్తూ దొప్పి పొడుచుకోకూడదు. ఇద్దరిలోనూ లోపాలుంటాయి, కానీ పరస్పరం రాజీ పడుతూ బతకాలి. దీనికి కావలసింది ఒకరిపై ఒకరికి ప్రేమ. ప్రేమ ఉంటేనే పరస్పరం ప్రేమించుకుంటారు, పరస్పరం క్షమించుకుంటారు కూడా. లేదంటే కలహించుకుంటారు. కలహమే భోజనం అవుతుంది. ఈ మధ్య కాలంలో కలహాలకు కారణం మద్యం, మాంసం, డ్రగ్స్, గంజాయి, జూదం మరియు వ్యభిచారం ఆచారమైపోయింది. ఇవి కలహాలకు కాపురమా కాదా? ఇవి దాంపత్య జీవితాన్ని, ఆరోగ్యాన్ని, సంతానాన్ని, ఆర్థిక స్తోమతను సతమతం చేస్తాయా లేదా? కలహమే లేకుంటే జీవితాంతం కలిసి ఉంటారా లేదా? కలిసి ఉంటేనే కలదు సుఖం కదా. కలహిస్తే కాపురం కలగా మారుతుంది. హిందూ మత చట్ట ప్రకారం పెళ్లిని రిజిస్టర్ చేసుకోవాలి. ప్రేమ పెళ్లినైతే తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి. ఈ షరతులకు ఒప్పుకొని ఇద్దరూ సంతకం చేయాలి. అలా సంతకం చేశాక కూడా షరతులను ఉల్లంఘించే ప్రమాదము లేకపోలేదు. అందుకని వధువు తండ్రి వద్ద ఇద్దరు అప్పు తీసుకున్నట్లు పత్రం పైన సంతకం చేసి ఇవ్వాలి. ఎందుకంటే పెళ్లికి ఎంత డబ్బు ఖర్చు పెడతాడో అంతకు రెట్టింపు డబ్బుకు అప్పు పత్రం అన్నమాట. ఇద్దరూ కలిసి ఉన్నంతకాలం అప్పు తీర్చాల్సిన పని లేదు. ఎప్పుడైతే విడిపోతారో అప్పుడే ఇద్దరూ వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే పెళ్లి బంధం బలపడదా? విడాకులంటే భయపడరా? సమాజం సంతోషించదా? శ్రేయస్సు సమకూరదా? ఒకప్పుడు పెళ్లికి ఎలాంటి షరతులు ఉండేవి కావు, కానీ అవి పెళ్లి మంత్రాలలో ఉండేవి. ఆ మంత్రాలకు అర్థం తెలియకపోయినా వైవాహిక జీవిత కట్టుబాట్లకు, నీతి నియమాలకు కట్టుబడి ఉండేవాళ్ళు. అప్పుడు పెద్దలన్నా, బంధువులన్నా, సమాజమన్నా, సంఘమన్నా కాస్త గౌరవం ఉండేది, విలువలు ఉండేవి. ఇప్పటి పిల్లల తల్లిదండ్రులలో ఇవి ఉన్నాయా? పిల్లలు చెబితే వినరు. తల్లిదండ్రులు చేసిందే చూసి చేస్తారు. ఇలా వధూవరులు షరతులు, విలువలు పాటించి చూడండి. పెళ్ళి ప్రేమ పుస్తకం అవుతుంది. వైవాహిక జీవితం ప్రేమ బంధం అవుతుంది. కన్నవాళ్ల కల సాకారమవుతుంది. ఆదర్శ దాంపత్యం అవుతుంది. వైవాహిక బంధం బలపడుతుంది.
సమస్త లోక కళ్యాణమవుతుంది. మరి వైవాహిక జీవితం బలంగా ఉంచుకుంటారా, బలవంతంగా తెంపుకుంటారా? మీ బంధం మీ ఇష్టం. సదా మీ కళ్యాణ సేవలో మీ రాజేశ్వర్ చెట్ల. వైశ్య సిరి కళ్యాణం, సబ్బండ కులవర్ణం, వరమాల, జీవనజ్యోతి రక్తదానం, దీనజన బంధు దాన సేవ మరియు విద్యా ఉద్యోగ సమాచారం, ఉచిత సేవల కోసం సెల్ 9866657165 కరీంనగర్.